టైమ్ స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్లో ఈ మోడల్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూసి ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ పెర్ఫార్మ్స్ 3/5 ఆఫ్ ద టోటల్ జర్నీ బై రైల్, 7/20 బై బస్ అండ్ ద రిమైనింగ్ 6 kilometers ఆన్ ఫుట్ ఇస్ టోటల్ జర్నీ. ఏమంటున్నాడంటే ఒకడు తన ప్రయాణంలో 3/5 వంతు రైల్లోను, 7/20 వంతు బస్సులోను ప్రయాణం చేస్తాడు. మిగతా 6 kilometers కాలినడకన ప్రయాణం చేస్తాడు. అతని మొత్తం ప్రయాణం ఎంత అంటున్నాడు. ఇక డైరెక్ట్గా చూడండి. 3/5 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. అన్ని 5తో కట్ అవుతున్నాయి. సో వర్కౌట్ అవ్వట్లేదు. 7/20 ఉంది కదా, 20 డివిజిబిలిటీ రూల్. డైరెక్ట్గా 20తో చెక్ చేసే బదులు 20లో 5/4 ఉంది. 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ అప్రోచ్ 1. డివిజిబిలిటీ రూల్స్ తోటి సాల్వ్ చేయడం. రెండో లాజిక్ వచ్చేసి ఇక్కడ రెండో లాజిక్ లేదా రెండో అప్రోచ్ వచ్చేసి ఇక్కడ డినామినేటర్ 20 ఉంది కదా, దీని డినామినేటర్ కూడా 20 చేయండి. ఎలా చేస్తారో డినామినేటర్ 20 పైన కింద 4తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 3/5 ఉందండి, పైన కింద 4తో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఇది 12/20. ఓకేనా, ఇది 12/20. ఆల్రెడీ 12/20 ఉంది, 7/20 ఉంది. మిగిలింది ఎంత, 1/20 కదా. ఆ 1/20 or 6 ఇచ్చాడు. టోటల్ ఎంత అవుతుంది, 120. దిస్ ఈజ్ అప్రోచ్ 2. అంటే డినామినేటర్స్ని ఈక్వేట్ చేసి సాల్వ్ చేయడం. ఇండైరెక్ట్గా అది ఎల్సిఎం అప్రోచే. నెక్స్ట్ అప్రోచ్ వచ్చేసి డైరెక్ట్గా ఎల్సిఎం అప్రోచ్. 3/5 ప్లస్ 7/20. ఓకేనా, 7/20. ఇక్కడ 20 ఎల్సిఎం అయితే 5 4s 4 3s 12 అవుతుంది. నెక్స్ట్ 20 అయితే 20 7 అవుతుంది. సో 19/20 ఉంది. మిగిలింది ఎంత, 1/20. అదే అప్రోచ్, సేమ్ అదే లాజిక్, కాకపోతే అటు ఇటు తిప్పుతున్నా అంతే. ఓకేనా, 1/20 6 ఇచ్చాడు. టోటల్ పార్ట్స్ ఎంత అవుతుంది, 120 అవుతుంది. దిస్ ఈజ్ థర్డ్ అప్రోచ్. లేదు, ఫ్రాక్షన్ టేబుల్ అప్రోచ్. 3/5 అంటే ఎంత, 1/5 20%. 3/5 ఏమవుతుంది, 60% అవుతుంది. 1/20 ఈజ్ 5%. 7/20 అంటే 35% అవుతుంది. టోటల్ 95% వచ్చింది. మిగిలింది ఎంత, 5%. 5% 6 ఇచ్చాడు. 10% ఏమవుతుంది, 12 అవుతుంది. ఓకేనా, 100% ఏమవుతుంది, 120. ఓకేనా, ఎన్ని విధాలుగా మీరు సాల్వ్ చేయొచ్చు అండి. కాన్సెప్ట్ అర్థమైతే ఎన్ని విధాలుగా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదంటే రేషియో మెథడ్. టోటల్ 20 పార్ట్స్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి 5 4s అంటే టోటల్ ఇది 12 అవుతుంది. ఇది 12 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ చూడండి 20 1s అంటే ఇది 7 పార్ట్స్ అవుతుంది. మిగిలింది ఎంత, 20 కావడానికి 12 ఉంది, 7 19 ఉంది. మిగిలింది 1 పార్ట్. ఆ 1 పార్ట్ 6 ఇచ్చాడు. మనకు కావాల్సిన టోటల్ 20 పార్ట్స్. 20 × 6 120. సో అలాగైనా సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. 3/5 ఉంది కదా, 3/5 × 120. ఎప్పుడైనా సరే 5 డినామినేటర్లో వస్తే న్యూమరేటర్ డబుల్ అవుతుంది. ఓకేనా, 120/5 అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా డినామినేటర్లో 5 ఉంటే న్యూమరేటర్ డబుల్ అవుతుంది, 24 అవుతుంది. ఒక డెసిమల్ వస్తుంది, తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36/5 ఉంది అనుకోండి, డైరెక్ట్గా 7.2 అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా ఈ లాజిక్ అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి 120/5 వస్తుంది. మీ కాంప్లెక్స్ సపోజ్ 144/5 అయితే, లేదంటే 132/5 అయితే, అలాంటప్పుడు ఈ లాజిక్ బాగా క్లిక్ అవుతుంది. నేనేం చెప్తున్నా, డైరెక్ట్గా ఇప్పుడు 3/5 × 120 అన్నాడు కదా, ఇదేమవుతుంది, డైరెక్ట్గా 24 అవుతుంది. 24 3s 72. ఈ వాల్యూ 72 వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ 6 ఇచ్చాడు. ఇదెంత, 7/20. 7/20 × 120 6 7 6 42. సరిపోయింది కదా. 72 + 6 78. 78 +